హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్ గాంధీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. వివేకానంద నగర్లో రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. బస్తీలో స్థానికులను ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాయి. ఇటీవలే వీళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. బాధితులు కోర్టును ఆశ్రయించారు. వచ్చే నెల 6వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. కేసు పెండింగ్ లో ఉన్న అధికారులు దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య జేసీబీతో ఇండ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. समझ लेना आप लोग नमस्ते मैडम नागराज Money,